ముగ్గురికి. వెంకటేశ్వర్లు గారు, ఆత్మీయ సమావేశం వైఎస్ఆర్సీపీ కాపు నేతల ఆత్మీయ సమావేశం, స్టేట్ లెవెల్ నాయకులందరూ పాల్గొన్నారు. మాజీ మంత్రి బొత్స, మాజీ మంత్రులు గుడివాడ అమర్నాథ్, అంబటి రాంబాబు. ఓకే, వాళ్ళ పార్టీ వాళ్ళ సమావేశాన్ని పెట్టుకోవచ్చు. కానీ రాష్ట్రంలో ప్రతిపక్షంగా, అంటే ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా వైఎస్ఆర్సీపీ ప్రతిపక్ష పార్టీగా ఏం చేయాలి, ప్రజలకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, కూటమి ప్రభుత్వం నుంచి ఏమైనా సమస్యలు ఎదుర్కొంటున్నారా, ఇలాంటి వాటి మీద అడ్రస్ చేయడానికి కాదు, పవన్ కళ్యాణ్ అనే ఒక నాయకుడు, జనసేన పార్టీ అధినేత, అతనికి కాపుల్ని ఎలా దూరం చేయాలి, కాపు ఓట్లు తీసుకుని ఎన్నికల్లో గెలిచి వాళ్ళు వద్దంటాడా, ఆ కులమే కదా అతనికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది. సో ఈ ఎజెండా ప్రాతిపదికగా మీటింగ్ పెట్టుకోవడాన్ని ఎలా చూస్తున్నారు మీరు? రిషి గారు, మీకు అలానే పెద్దల బాబ్జీ గారికి, కనపర్తి గారికి, ఏబిఎన్ వ్యూవర్స్ అందరూ కూడా శుభోదయం. మార్నింగ్. నేను చాలా సందర్భాల్లో వైఎస్ఆర్ పార్టీ ఒక రాజకీయ పార్టీ కాదు, అది కొంతమంది ఒక బ్యాచ్ తో ఏర్పడినటువంటి సమూహం మాత్రమే అని చెప్తుంటాను నేను. ఎందుకు చెప్తా అంటే ఇందుకే, వాళ్ళు గతంలో ఒకసారి పరిపాలన కూడా చేశారు ఈ రాష్ట్రానికి. అలాంటి వాళ్ళు ఎలా తయారయ్యారు దానికి చేసినప్పటికి కూడా ఎందుకంటున్నానంటే ఇదే వీళ్ళ పరిస్థితి, వాళ్ళ దౌర్భాగ్యం అది. మీరు పార్టీ తరపున ఏం మాట్లాడాలి, పార్టీ తరపున ఎట్లా ఉండాలి అంటే, వాళ్ళు మొదటి నుంచి కూడా ఏంటంటే వాళ్ళది శవాలు, కులాలు, మతాలు, ఇవే వాళ్ళ ఎజెండా, వాళ్ళ సిద్ధాంతాలు కూడా అవే. బట్ వేరే మా సిద్ధాంతాలు, జనసేన పార్టీ సిద్ధాంతాలు ఏంటి, మాకు 7 సిద్ధాంతాలు పెట్టుకున్నాం. కులాలను కలిపే విధానం, మతాల ప్రస్తావన లేని రాజకీయం, పర్యావరణాన్ని రక్షించే విధానం, ఈ టైప్లో మేము 7 సిద్ధాంతాలు మేము పెట్టుకున్నాం. కానీ వాళ్ళ సిద్ధాంతాలు ఏంటి, శవం, కులం, మతం. కనిపిస్తుంది కదా వాళ్ళ రాష్ట్ర ప్రజలకు కూడా అర్థమవుతుంది కదా. వాళ్ళ ఒక పార్టీ తరపున ఒక్క కులం కూర్చొని మీటింగ్ పెట్టడం ఏంటి అంటే ఏంటి అసలు మీ సిద్ధాంతం ఏంటి? వాళ్ళ పార్టీ నాయకుడు ఎట్లాగో బయటకు వచ్చి చెప్పడాయన జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి వాటి మీద మాట్లాడడం, ఇలాంటివి వచ్చి మాట్లాడేటటువంటి ఆ పార్టీలో ఉన్నటువంటి సోకాళ్ళు మేధావులు ఎవరని చెప్పాలి దీనికి. అంటే ఇదంతా ఆయన డైరెక్షన్లోనే కదా జరిగేది. ఇది ముఖ్యంగా ఏంటంటే మొన్న పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఆయన ఒక ఇష్యూ జరిగింది కదా, దాని మీద మీరు ఎందుకు మాట్లాడరని మిమ్మల్ని అడిగారు. సరే, దానికి చెప్పండి మీరు. అంటే అన్నిటికీ నేనే రావాలా, ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, నిజంగానే ఎవరు మాట్లాడలేదు. అన్నిటికీ నేనే రావాలా, మీ పౌరుషం ఏమైంది, ఏమన్నా మాట్లాడితే కాపులు ఓట్లు పోతాయని భయపడుతూ ఉంటే ఎలాగా అని సరిగ్గా అక్కడ వచ్చింది. అక్కడ తీసుకున్నారు, ఆ పాయింట్ తీసుకున్నారు వీళ్ళు. ఒకటండి, వాళ్ళకి ఈ రాష్ట్రంలో అవునన్నా కాదన్నా కొంచెం ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి కులం కాపు కులం ఎక్కువలో ఉన్నారు. వీళ్ళు రాజకీయంగా ఎటువైపుకు ఉంటే అటువైపున గెలుస్తున్నటువంటిది కూడా సత్యం, అది కూడా చూస్తున్నాం మనం. సో ఇలాంటి సందర్భాల్లో ఇప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి ఏకైక ఎజెండా ఏంటి, డిస్టర్బ్ చేయాలి. ఇంతకుముందు నాకు తెలిసినంత వరకు కూడా ఇంతకుముందు ఎప్పుడు ఎలక్షన్స్ లో అవుట్ రైట్ గా వన్ సైడ్ గా ఉన్నటువంటి ఎలక్షన్ మొన్న 24 తప్పితే అంతకుముందు ఎప్పుడు లేదు. అవును, ఒక పక్కకి వేశారు. సో ఇప్పుడు దానివల్ల వాళ్ళు వెళ్ళిపోయి డిఫీట్ అయ్యారు. 151 నుంచి 11 వచ్చారు. అంత డిజాస్టర్ అయిన తర్వాత ఇప్పుడు వాళ్ళకి ఏంటి, వాళ్ళకి మెయిన్గా ఎజెండా ఏంటి, వీళ్ళని డిస్టర్బ్ చేయాలి, వీళ్ళని ఒక పక్కన ఉండకుండా చేల్చాలి, వీళ్ళు మొత్తం ఒక పక్కన ఉంటే ఇబ్బంది, చేల్చాలి. కాబట్టి టార్గెట్ వాళ్ళకి ఇదే, ఈ కులాన్ని టార్గెట్ కుంటున్నారు. మేము ఎందుకంటే దౌర్భాగ్యం ఏంటంటే అందుకని అంటుంది అది ఎట్లా రాజకీయ పార్టీ అంటున్నా. ఏ రాజకీయ పార్టీ అయినా ఒక కులాన్ని టార్గెట్ గా పెట్టుకుని ఒక కులం కోసం మాట్లాడుతున్నారంటే ఎట్లా వాళ్ళు హౌ? సరే, ఇదే కులం మీద ప్రేమ ఉందంటే ఏం ప్రేమ ఉంది? గతంలో ఏం చేశారు? గత 5 సంవత్సరాలు పరిపాలించినప్పుడు ఈ కులానికి సంబంధించిన వాళ్ళకి ఏమైనా చేశారా? ఏదో ఒక్కటి ఇది ఈ మంచి పని కులం కోసం చేశామని చెప్పానండి, అప్పుడు మళ్ళీ వాళ్ళకి ప్రేమ ఉందని అనుకోవచ్చు మనం. వాళ్ళు అధికారంలో ఉండగా చేయలేదు, అధికారంలో ఉండకుండా ఇబ్బందులు పెట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ తీసేసి ఇవాళ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు నేను కులానికి అతీతంగా ఉండాలనుకుంటున్నాను, రాజకీయాల్లో ఉన్నాను కాబట్టి చెప్తున్నాడు. ఇవాళ మేము చెప్తాం దానికి కులం అనేది వాస్తవం అండి. అది కొంత నష్టం జరుగుతుంది అని ఒకవేళ అనుకున్నా, అంటే కొంతమందికి నచ్చదని అనుకున్నా కూడా పవన్ కళ్యాణ్ పదే పదే అదే విషయం చెప్తున్నారు. ఇప్పుడు కాదు, 2019 ఎన్నికల ముందు చెప్పారు, మొన్న ఎన్నికల ముందు చెప్పాడు ఆయన. అసలు నష్టం ఏంటి సార్? నేను అంటుంది కులం అనేది వాస్తవం సార్.
మీరు కులంలో పెట్టారు, నేను కులంలో పెట్టా, కనపడుతున్న కులంలో పెట్టాడు, ఇది ఏం కాదన్నాం కదమ్మా దీన్ని. ఉమ్, ఉన్నాయి కదా, ఈ వ్యవస్థ లేకుండా ఉన్నామా మనం ఎక్కడేమన్నా? వ్యవస్థ ఉంది కదా ఇక్కడ, ఆ వ్యవస్థ నడుస్తుంది కదా దౌర్భాగ్యం ఇంకా కూడా. మ్మ్. దాన్ని మనం వెనకేసుకుని వస్తున్నాం కదా. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవడు అతీతుడు కాదు ఇవాళ. అతీతుడు కాకుండా వెళ్తున్నప్పుడు ఉంటది. కానీ నేను చెప్తుంది ఏంటి, మనం రాజకీయ నాయకులు అవతారం ఎత్తాం. రైట్. ఒకసారి రాజకీయ నాయకులు అవతారం ఎత్తి అందరూ నా వాళ్ళ చెప్తున్నాం, అందరి కోసము, మంచి point. ఈ రాష్ట్రం కోసం, దేశం బాబ్జీ కోసం గారు. అన్నప్పుడు యా. అప్పుడన్నా బయటకు రండి అని మేము కోరుతున్నాం. ఇప్పుడు వెంకటేశ్వర గారికి మంచి పాయింట్ చెప్పారు. రాజకీయ నాయకుడిగా మారి అంటే వచ్చే అసలు ఆలోచన ఏంటి? నువ్వు ఒక కులం పరిధి దాటి మతం పరిధి